₹1,00,000 జీతం తీసుకునే కలెక్టర్ వెంకటరామరెడ్డి 1000 కోట్లు 10 ఎకరాలు ఎలా కొన్నాడని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. 2021లో ఎమ్మెల్సీగా ఎన్నికై సిద్దిపేటకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లో భార్యాభర్తల మధ్య సంభాషణలు విన్నారని ఆరోపించారు. 2018లో కేసీఆర్ ఏం మాట్లాడాడో నేడు రేవంత్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటుపల్లి వెంకటరమణారెడ్డి, చీకోటి ప్రవీణ్ పాల్గొన్నారు. 15వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకి ఓటు వేయాలని రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లిన వారు ఎవరూ లేరా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ధర్మం కోసం, దేశం కోసం మోదీ పనిచేస్తున్నారని, అయోధ్యలో రామాలయం నిర్మించామని తెలిపారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని రఘునందన్ రావు కోరారు. నుంచి ఆలోచించాల్సిందిగా సిద్దిపేట ప్రజలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. నాతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా నిన్ననో మొన్ననో ప్రచారం ప్రారంభించి మీ ముందుకు వస్తా ఉన్నారు. దాంట్లో ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు పెద్ద ఆయన. ఈ జిల్లాకి తోటి నీకేం సంబంధం సార్ అంటే, నేను ఈ జిల్లాలో చాలా రోజులు కలెక్టర్గా పనిచేసిన అని చెప్తున్నాడు. మెదక్ జిల్లా ఏర్పాటైనాక 30 మంది కలెక్టర్లు పనిచేస్తే ఆ 30లో వెంకటరామరెడ్డి అనే ఆయన కలెక్టర్. అంతేగాని ఈ జిల్లాకి ఆయనకేం ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేదన్నది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి అడ్డ, మేమంతా జై తెలంగాణ అని రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి పుట్టినీళ్ళైనటువంటి మెదక్ జిల్లాలో ఈ గడ్డ మీద నుంచి దెబ్బలు తిన్నోళ్ళు, చదువుకున్నోళ్ళు, జైలుకు పోయినోళ్ళు, ఆఖరికి నన్ను తిట్టించేందుకు మీ హరీష్ రావు గారు వాడుకుంటున్నటువంటి సోదరుడు పాలసాయిరావు లాంటి వాళ్ళు ఎవరు లేరా? మెదక్ జిల్లాకి వెళ్ళి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు ఈ గడ్డ మీద పుట్టినోడు ఒక్కరు కూడా లేరా అని చెప్పి చంద్రశేఖర్ రావు గారు ఒకసారి ఆలోచించాలి. నీతోటి జై తెలంగాణ అన్నోళ్ళు, నీతోటి 12 ఏళ్ళు అన్నీ అడుగులు ముక్కి జైలుకి వచ్చినారు ఒక్కరు కూడా. ఈ సిద్దిపేటోడు మెదకోడు ఈ గడ్డ మీద జై తెలంగాణ అన్నాడు. ఒక్కరికి కూడా టికెట్ ఇచ్చేందుకు సారుకు మనసు చెప్పలేదు.